Dear brothers and sisters, again the Lord has given me the burden to share about God's love towards us. ప్రియమైన బ్రదర్స్ అండ్ సిస్టర్స్, దేవుడు మరలా నాలో ఈ భారాన్ని పెట్టారు. మన ఎడల దేవుని ప్రేమను బోధించడానికి మరలా ఆ భారాన్ని నాకు పెట్టారు. I am every day I am reminded and every day I am encouraged by God's love towards me. ప్రతి దినము కూడా దీని విషయమే నేను గుర్తు చేయబడుతున్నాను. మన ఎడల దేవుని ప్రేమ ఎలాంటిదో అది మరలా మరలా నాకు గుర్తు చేయబడుతుంది. Last Sunday we heard from Romans chapter 8 verse 39. గత ఆదివారం మనం రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 39 నుంచి మనం విన్నాము. It says there about so many things there that height, చాలా విషయముల గురించి రాయబడి ఉంది. height or depth or any other created thing shall be able to separate us from the love of God which is in Christ Jesus. ఎత్తైనను లోతైనను ఉన్నవైనను రాబోయే దేవుని ప్రేమ నుంచి మనల్ని ఎడబాపునా అని మనం చదువుతున్నాం. So I want to start with that. దానితోనే మరలా నేను ఇప్పుడు ప్రారంభించాలనుకుంటున్నాను. All that can happen around us, మన చుట్టూ జరిగే విషయములన్నీ కూడా, none of those things can decrease God's love towards us. మన చుట్టూ జరిగే పరిస్థితులు ఏది కూడా మన ఎడల ఉన్న దేవుని ప్రేమను కొంచెం కూడా తగ్గించలేవు. God's love is steady and God's love is like a rock. It stands steady. దేవుని ప్రేమ ఎంతో స్థిరమైనది. అది ఒక బండ వంటిది. అది ఎప్పుడూ అలా స్థిరంగానే ఉంటుంది. Your love may change, decrease or increase. నీ ప్రేమ పెరగొచ్చు, తగ్గొచ్చు, నీ ప్రేమ మారొచ్చు. But we need to always remember that God's love stands firm. కానీ ఎప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, ఇది దేవుని ప్రేమ ఇప్పుడు స్థిరముగా నిలిచి ఉంటుంది. And we have to be rooted and grounded on that. మనము ఈ సత్యములో మనం నాటబడి స్థిరముగా ఉండాలి. I find that a lot of our failures come because many of us are not rooted and grounded in that God's love towards us. మనం ఏం కనుకుంటామంటే మన జీవితంలో చాలా ఓటములు చూస్తూ ఉంటాం. ఎందుకంటే మనం ఈ సత్యములో ఇంకా నాటబడి లేము గనక. All types of insecurity that we have, మనకి కలిగే అభద్రతా భావం మొత్తం, the jealousy that we have, మనకున్న అసూయ గాని, anger that we have, మనకున్న కోపము, or you want more things more than what God has allowed in your life, that is lusting. దేవుడు నీ జీవితంలో అనుమతించిన దానికంటే ఎక్కువగా నువ్వు ఆశించడం మోహం. All these things come because there's a lack of understanding of God's love towards us. ఇవన్నీ కూడా వస్తాయి ఎందుకంటే మన ఎడల ఉన్న దేవుని ప్రేమను అర్థం చేసుకోవడంలో మనం తప్పిపోవడాన్ని బట్టి. We are not absolutely sure on that. ఆ విషయంలో మనము పరిపూర్ణముగా ఎరిగిన వారం కింద లేము. So I want to encourage all of you, beloved brothers and sisters, on this point. ఈ విషయం మీద మిమ్మల్ని నేను ఎంతో ప్రోత్సహించాలనుకుంటున్నాను, ప్రియమైన బ్రదర్స్ అండ్ సిస్టర్స్. So it says the love of God which is in Christ Jesus our Lord. మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాప నేరవు. Which is in Christ Jesus. క్రీస్తు యేసునందలి. That is very important. అది చాలా ప్రాముఖ్యమైనది. That there is a love which God has for us in various ways, that God has given us this beautiful earth that we can live. That is a love which God has for us. Brother, can you come again, brother? It broke in between. Oh. We can say that God's love is there for so many things, for example, the earth that we have, God has given. That is again a manifestation of God's love. మనం చాలా విషయములు చూసి మన ఎడల దేవుని ప్రేమ గురించి మనం చెప్పొచ్చు. ఉదాహరణకి ఈ భూమండలం తీసుకురండి, ఇది కూడా దేవుడు మనకి ఇచ్చినదే. God has given us the water. దేవుడు మనకి నీరునిచ్చారు.
God has given us air. దేవుడు మనకు గాలిని ఇచ్చారు. God has given us beautiful trees and flowers. ఎంతో అందమైన చెట్లను పుష్పములను కూడా దేవుడు మనకి ఇచ్చారు. It's all God's love for us. ఇదంతా దేవుని ప్రేమే, మన ఎడలో ఉన్న దేవుని ప్రేమే. But more than all that, కానీ దీని అంతటికంటే మించి this is God's love which was seen in Christ Jesus. దీనికి మించి క్రీస్తు యేసునందలి ఉన్న దేవుని ప్రేమ అని ఒకటి ఉంది. This is something which we need to always remember. ఇది మనం ఎప్పుడు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం. God's love for us మన కొరకు ఉన్న దేవుని, మన ఎడల దేవుని ప్రేమ in Christ Jesus. క్రీస్తు యేసునందలి. Let's turn to Ephesians chapter 2. ఇప్పుడు మనం ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం వైపు తిప్పుదాం. It says God was rich in mercy. బ్రదర్ Verse 4. 2వ అధ్యాయము 4వ వచనం మనం చూస్తే, ఆయనను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి. God was rich in mercy because of his great love with which he loved us. ఎందుకంటే దేవుడు కరుణ విషయంలో ఎంతో సంపన్నుడిగా మన వైపు ఉన్నారు. ఎందుకంటే మనల్ని ప్రేమించిన ప్రేమ చేత, God is rich in ప్రేమ mercy. చేత God is rich in mercy ఆయన కరుణా సంపన్నుడై ఉన్నాడు. because because of his great love towards us, he is so merciful. మన ఎడల చూపిన ఆ మహాప్రేమ చేత ఆయన కరుణా సంపన్నుడై ఉన్నారు. And remember, beloved brothers and sisters, that he showed us this love when we were dead in our sins. గుర్తుపెట్టుకోండి ప్రియమైన బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఈ మహాప్రేమను మనం మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉన్నప్పుడు ఆయన మనకు చూపించారు. When we were absolutely helpless, hopeless, dead in sin, Jesus Christ died for us. మనం ఎప్పుడైతే ఏమాత్రం నిస్సహాయకంగా, ఏ నిరీక్షణ లేని వారి కింద పాపములో చచ్చిన వారమై ఉన్నప్పుడు దేవుడు తన మహాప్రేమను కరుణా సంపన్నుడిగా మన వైపు చూపించారు. So he was rich in mercy, and therefore he showed us his great love. ఆయన కరుణా సంపన్నుడై ఉన్నారు కాబట్టి ఆ మహాప్రేమను మన ఎడలు చూపించారు. And then we can ask one simple question. అప్పుడు మనం ఒక సాధారణమైన ప్రశ్న అడగొచ్చు. We can ask the simple question that will God love us less now? ఇప్పుడు దేవుడు మనల్ని తక్కువగా ప్రేమిస్తారా? Will God love us less now? ఇప్పుడు దేవుడు మనల్ని తక్కువగా ప్రేమిస్తారా? Even when we are dead in sin, Jesus loved us. మనం పాపంలో చచ్చిన వారమై ఉండగానే దేవుడు మనల్ని ప్రేమించారు. Now God has forgiven us, accepted us, and made us children, and we are struggling to follow him. And then will God love us less, dear brothers and sisters? ఇప్పుడు దేవుడు మనల్ని క్షమించి, మనల్ని అంగీకరించి, మనల్ని కడిగి, మనం ఆయన వెంబడించేటట్లుగా చేశారు, తన రక్షణ ఇచ్చారు. ఇప్పుడు ఆయన మనం వెంబడించడంలో మనము కొంచెం కష్టపడుతూ ఉన్నప్పుడు ఆయన ఇంకా మనల్ని తక్కువగా ప్రేమిస్తారా? God will love us all the more. అలా కాదు, ఆయన ఇంకా అధికముగా మనల్ని ప్రేమిస్తారు. God will love us all the more. దేవుడు ఇంకా అధికముగా మనల్ని ప్రేమిస్తారు. God's love increases now. ఇప్పుడు దేవుని ప్రేమ ఇంకా పెరుగుతుంది మన ఎడల. That is, because he finds that we want to follow him. ఎందుకంటే మనం ఆయన్ని వెంబడించాలనుకుంటున్నామని ఆయన మన యందు అనుకుంటారు కాబట్టి. The same thing we read in Romans chapter 5 verse 10. అదే విషయాన్ని మరలా రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనంలో మనం చదువుతాం. Yeah, can you read that? రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం, ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడుదుము. Yeah, then we can say that when we were enemies, God reconciled us. And now that we are reconciled, how much more the Lord will save us and love us. మనం ఈ విధంగా చెప్పొచ్చు, మన శత్రువులమై ఉండగానే ఆయన మన దేవునితో మనం సమాధానపరిచినప్పుడు, సమాధానపరచబడిన వారమైన తర్వాత ఆయన మరి నిశ్చయంతగా మనల్ని రక్షిస్తారు. So this is what the devil always comes and tells us. ఎప్పుడు సాతానుడు వచ్చి ఇదే చెప్తా ఉంటాడు మనతో. Oh, you have slipped up there, therefore God doesn't love you now. ఓ ఇదిగో నువ్వు అక్కడ తప్పిపోయావు, అక్కడ జారిపోయావు కాబట్టి దేవుడు నిన్ను ప్రేమించట్లేదు. You made a mistake there, God doesn't love you now.
నువ్వు అక్కడ ఒక తప్పు చేసావు కాబట్టి దేవుడు నేను ప్రేమించట్లేదు. Or you said something, God doesn't love you now. నువ్వు ఇదిగో ఆ మాట చెప్పావు కదా, అందుకని దేవుడు నిన్ను ప్రేమించట్లేదు. Like that, various reasons the devil comes and tells us and ఆ tries to విధంగా prove to us that God doesn't love us. అలాగా సైతాన్ వచ్చి కారణాలన్నీ చూపించి దేవుడు మనల్ని ప్రేమించట్లేదు అనే విధంగా చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. Many people say that if God loves us, then why I am not getting a job? చాలా మంది అంటారు, దేవుడే కనుక నిజంగా నన్ను ప్రేమించినట్లయితే మరి నాకు ఎందుకు ఉద్యోగం రావట్లేదండి? Or why my marriage is not taking place? మరి దేవుడే కనుక నన్ను ప్రేమించినట్లయితే నా వివాహం ఎందుకు అవ్వట్లేదు? Or why I am having this particular problem with my studies? దేవుడే కనుక నిజంగా నన్ను ప్రేమించినట్లయితే నా చదువుల్లో ఈ సమస్య ఎందుకు వస్తుంది? Beloved brothers and sisters, I want to encourage you by showing this verse 32. ప్రియమైన బ్రదర్స్ అండ్ సిస్టర్స్, నేను ఈ వచనం చూపించడం ద్వారా మిమ్మల్ని నేను ప్రోత్సహించాలనుకుంటున్నాను. 32 Romans chapter 8 verse 32. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 32. Yeah, brother. Yes, brother. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయన అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? So it says here that God has not spared his son for you. ఇక్కడ ఏమని రాయబడి ఉందంటే దేవుడు తన సొంత కుమారుని కూడా అనుగ్రహించడానికి వెనుక తీయలేదు అని రాయబడి ఉంది. God did not say, okay, I'll give you this, I'll give you that, I'll give you all this, but I won't send my son to you. No, Jesus, God said that. దేవుడు ఈ విధంగా చెప్పలేదు, నీకు అది ఇస్తాను ఇది ఇస్తాను కానీ నా కుమారుని మాత్రం నీ కొరకు పంపించను అని చెప్పలేదు. I cannot spare my son. నా కుమారుని మాత్రం నేను అలా అప్పగించలేను అని చెప్పలేదు. But what Paul is saying, that our Father, God in heaven, has not even spared his own son. God sent his son to die for you. దాని పౌలు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, మన తండ్రి, పరలోకపు తండ్రి తన సొంత కుమారుని కూడా వెనుక తీయలేదు మరణమునకు అప్పగించడానికి, నీ కొరకు చనిపోవడానికి ఆయన మరణమునకు అప్పగించారు. And then he says a comparison here. అక్కడ తర్వాత ఒకదానితో పోల్చి చెప్తున్నారు చూడండి. Will he not also with him freely give us all things? ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? Will not God give us all things? దేవుడు మనకి సమస్తమును అనుగ్రహించరా? God will give us. దేవుడు మనకి ఇస్తారు. Then you may ask, why God is not giving me? అయితే మీరు అడగొచ్చు, మరి దేవుడు ఎందుకు ఇవ్వట్లేదండి అని. I am praying. Why God is not answering my prayer? Why నేను God is ప్రార్థన not చేస్తున్నాను, my sickness? నేను ప్రార్థన చేస్తున్నాను కానీ దేవుడు నాకు ప్రార్థన ఎందుకు ఆలకించట్లేదు, నా యొక్క రోగమును ఎందుకు తీసివేయట్లేదు? Why I am not able to finish my studies well? నా చదువులు నేను ఎందుకు మంచిగా పూర్తి చేయలేకపోతున్నాను? Why I am not getting a job? నాకెందుకు ఉద్యోగం రావట్లేదు? Why I am not getting married? నాకు వివాహం ఎందుకు అవ్వట్లేదు? Though I am married, why I have no child? నాకు వివాహమైనా కానీ పిల్లలు ఎందుకు పుట్టట్లేదు? Lot of questions, but Bible says he will give us freely all things. చాలా ప్రశ్నలు మనకున్నాయి కానీ బైబిల్ ఏం చెప్తుందంటే ఆయన ఉచితంగా సమస్తమును మనకు అనుగ్రహిస్తారు. Believe God's word, beloved brother, beloved sister. దేవుని మాటను నమ్మండి ప్రియమైన బ్రదర్స్, ప్రియమైన సిస్టర్స్. Believe God's word. దేవుని మాటను నమ్మండి. God will do it. దేవుడు చేస్తారు. But there is a time for God. కానీ దేవుడు చేయడానికి ఆయనకంటూ ఒక సమయం ఉంటుంది. We can't dictate time for God. మీరు ఈ సమయంలోనే చేయండి అని దేవునికి మనం ఆజ్ఞ ఇవ్వలేం. You have to do this, my particular desire is this, you better do like this. You can't ask that. You can't demand like that to our God. నా ఆశ ఇది, నువ్వు ఇప్పుడు ఇది చెయ్యాలి అని దేవుడి దగ్గర మనం వాళ్ళ డిమాండ్లు చేయలేమండి. That you can't do. అలా మనం చేయకూడదు. Dear Father, this is my desire, but I leave it to you. Let your will be done. ప్రియ తండ్రి, ఇది నా ఆశ కానీ ఇది మీకే విడిచిపెడుతున్నాను, నీ చిత్తం మాత్రమే జరిగించండి. When you pray like that, then God will do it in his own time. నీవు ఆ విధంగా ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆయన సమయంలో చేస్తారు. Then God will give you the job at the right time, a boy for you, a girl for you, and your studies, all types of things will be solved one by one. నీకు సరైన సమయంలో ఉద్యోగం ఇస్తారు, మీ వివాహానికి అమ్మాయినో అబ్బాయినో దేవుడు ఏర్పాటు చేస్తారు, అమ్మాయిలకి అబ్బాయిని, అబ్బాయిలకి అమ్మాయిల్ని, తర్వాత మీ చదువుల విషయమై సమస్తము దేవుడు అలాగే ఏర్పాటు చేస్తారు.
God loves you, beloved brothers and sisters. God loves you. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు ప్రియమైన బ్రదర్స్ అండ్ సిస్టర్స్. I want to show this verse in Luke chapter 15. ఇప్పుడు ఇంకో వచనం చూపించాలనుకుంటున్నాను లూకా సువార్త 15వ అధ్యాయం నుంచి. Luke chapter 15 we read something very interesting. లూకా సువార్త 15వ అధ్యాయంలో ఎంతో ఆసక్తి కలిగించేది ఒకటి చదువుతాం మనం. When the younger son repented, confessed his sins and repented and came to the Lord, came to the Father. తన చిన్న కుమారుడు తన పాపములను ఒప్పుకుని తన పాపముల విషయం పశ్చాత్తాపడి తండ్రి దగ్గరకు వచ్చినప్పుడు his father ran towards him. తండ్రి తన యొద్దకు పరిగెత్తుకుని వచ్చాడు. Beloved brothers, beloved sisters. ప్రియమైన బ్రదర్స్, ప్రియమైన సిస్టర్స్. It is a picture of God running towards a repentant sinner. ఇది ఎవరైతే మారు మనసు పొందుతారో అటువంటి పాపి యొద్దకు దేవుడు పరిగెత్తే ఒక దృశ్యం ఇది. Whatever may be the sin that you have committed. తను చేసిన పాపం ఏదైనప్పటికీ even today ఈ రోజుకి కూడా you lost your temper, you got angry with someone. నీ కోపం నువ్వు ఎవరి మీద కోపపడ్డావేమో, నీ సహనమును కోల్పోయావేమో, or you had a wrong attitude towards someone. లేదా ఎవరి మీద తప్పైన వైఖరి కలిగి ఉన్నావేమో. Beloved brother, beloved sister, whatever may be that. ప్రియమైన బ్రదర్, ప్రియమైన సిస్టర్, ఏదైనా కానీ when you decide, just like this boy, I will get up and go. That is what that boy said. ఈ యవనస్తుడి వలె నీవు కూడా ఒక నిర్ణయం తీసుకుని నేను లేచి తండ్రి దగ్గరికి వెళతాను అనుకున్న తోడనే. And then he said in verse 19, I am no longer worthy. He repented. ఇక్కడ 19వ వచనంలో ఇక్కడ ఆయన ఏ విధంగా మారుమనసు పొందుతున్నాడు చూడండి. నేను యోగ్యుడను కాను. And the father was looking every day. Is my son coming? Is my son coming? Is my son coming? తండ్రి ప్రతి దినము ఎదురు చూస్తున్నారు. నా కుమారుడు వస్తున్నాడా, నా కుమారుడు వస్తున్నాడా, నా కుమారుడు వస్తున్నాడా అని. Otherwise, how did father identify him? Suddenly, all of a sudden, they didn't have any cell phone, mobile, nothing on that day. ప్రతిరోజు అలా కనిపెట్టకుండా ఉండిన యెడల తన కుమారుడిని ఎలా కనుగొనగలిగేవారు? ఆయన ఆ రోజుల్లో సెల్ ఫోన్లు ఏమీ లేవు. So picture this, beloved brothers and sisters, picture this. ఈ దృశ్యాన్ని మీరు ఊహించండి, ఆలోచించండి. Whenever you have fallen into sin, మీరు ఎప్పుడైనా పాపంలో పడినప్పుడు, whenever you fall into sin, మీరు ఎప్పుడైనా పాపంలో పడినప్పుడు, imagine a father, a God who is looking for you. Is he coming? Is she repenting? Is he repenting? Is he repenting? ఈ విధంగా ఆలోచించండి. మీ కొరకే ఎదురు చూస్తున్న తండ్రి ఆయన ఎదురు చూస్తూ ఉన్నారు. ఈయన వస్తున్నాడా, మరలా మారుమనసు పొందుతున్నాడా, నా దగ్గరకు వస్తున్నాడా అని ఆయన ఎదురు చూస్తూ ఉంటారు అనే దృశ్యాన్ని గుర్తుపెట్టుకోండి. And the moment he identifies you repenting, he runs towards you. నీవు మారుమనసు పొందుతున్న ఆ గడియని ఆయన చూడగానే నీ యొద్దకు పరిగెత్తుకుని వస్తారు ఆయన. Why he runs towards you? ఎందుకు ఆయన నీ వైపు పరిగెత్తుకుని వస్తున్నారు? I don't know whether you have seen this verse, Hosea. Always remember this verse. మీరు ఈ వచనం చూసారేమో నాకు తెలియదు. ఎప్పుడు ఇది గుర్తుపెట్టుకోండి. Never ever forget this verse in your life. మీ జీవితంలో ఎప్పుడు దీన్ని మర్చిపోకుండా. హోసియా. I am trying to show you God's love towards you. నేను మీ ఎడలో ఉన్న దేవుని ప్రేమను మీకు చూపించాలనుకుంటున్నాను. అది నా ప్రయత్నము. Chapter 11 verse. దానియేలు తర్వాత ఉంటదండి హోసియా 11వ అధ్యాయము. Yeah. Chapter 11 verse 8. 8వ వచనం. Yeah. ఎఫ్రాయిము నేనెట్లు నిన్ను విడిచిపెట్టుదును, Yeah. ఇశ్రాయేలు నేను నిన్ను ఎట్లు విసర్జింతును. Yeah, that's enough. The Lord is saying to Ephraim and the Lord is telling to Israel. ఇక్కడ ఎఫ్రాయిముతో దేవుడు చెప్తున్నారు, ఇశ్రాయేలుతో దేవుడు చెప్తున్నారు. You know what he is saying? ఏమంటున్నారో నీకు తెలుసా? Okay, you have fallen into sin. సరే, నువ్వు పాపములో పడిపోయావు. But how can I give you up? నేను ఎలా విడిచిపెట్టగలను? How can I give you up? నేను ఎలా విడిచిపెట్టగలను? All the fathers will understand what I'm trying to say. తండ్రులు ఇది వింటున్న వారందరూ తండ్రులు నేను ఏం చెప్తున్నానో అర్థం చేసుకుంటారు. All the mothers will understand what I'm trying to say. నేను ఏం చెప్పడానికి ప్రయత్నిస్తున్నానో తల్లులు దీన్ని బాగా అర్థం చేసుకుంటారు. If your daughter or son has being very disobedient, very stubborn, will you say, okay,
I'll give you up. You go to another house. I don't want to. I don't want you to be here in my house. Go. మీ కుమార్తె గాని మీ కుమారుడు గాని మీ మీద తిరుగుబాటు చేసి చాలా మొండి వైఖరితో ఉన్నప్పుడు సరే నిన్ను విడిచిపెట్టేస్తున్నాను వేరే ఇంటికి వెళ్ళిపో నా ఇంట్లో ఉండొద్దని ఎవరైనా చెప్తారా? Will any of you father and mother say like that? మీ ఏ తండ్రి అయినా ఏ తల్లి అయినా అలా చెప్తారా? That is what the Lord also says. అదే దేవుడు ఇదే చెప్తున్నారు ఇక్కడ. How can I give you up, O Israel, Ephraim? ఎఫ్రాయిము నేను ఎట్లు నిన్ను విడిచిపెట్టదును. Put your name there. ఆ ఎఫ్రాయిము దగ్గర నీ పేరు పెట్టుకోండి. You put your name instead of Ephraim and read that verse, beloved brother, beloved sister. ఎఫ్రాయిం బదులుగా మీ పేరు పెట్టుకుని దాన్ని చదవండి ప్రియమైన బ్రదర్స్ అండ్ సిస్టర్స్. How can I give you up? నేను ఎట్లు నిన్ను విడిచిపెట్టుదును. How can I give you up? నేను ఎలా విడిచిపెట్టగలను? You are giving me up and you are going after the world and the fashions of the world and you are going after sin, but I cannot give you up. నీవు నన్ను విడిచిపెట్టి ఈ లోకం వెంట పాపం వెంట ఈ లోక మర్యాదల వెంట ఫ్యాషన్ల వెంట వెళ్ళిపోతున్నావు కానీ నేను నిన్ను విడిచిపెట్టలేను. How can I give you up? నేను ఎలా నిన్ను విడిచిపెట్టగలను? See the love of God towards you. నీ ఎడలో ఉన్న దేవుని ప్రేమను ఇక్కడ చూడు నువ్వు. And then it says, how can I surrender you, O Israel? ఇశ్రాయేలు నేను ఎట్లు విసర్జింతును. That means, the Lord is saying that you have surrendered yourself to sin. I know, but then, and idolatry. దేవుడు ఏమంటున్నారంటే నువ్వు నీ పాపానికి నువ్వు వెళ్ళి హత్తుకున్నావు, లొంగిపోయావు, పాపం దగ్గర విగ్రహారాధనకు లొంగిపోయావు. But I cannot surrender you. కానీ నేను నిన్ను ఆ విధంగా విడిచిపెట్టలేను. I cannot surrender you. నేను నిన్ను ఆ విధంగా విసర్జించలేను. Put your name there instead of Israel, instead of Ephraim. Put your name and read that verse, dear sister, dear. ఇశ్రాయేలు అనే దగ్గర నీ పేరు పెట్టుకుని దీన్ని చదవండి ప్రియమైన సిస్టర్స్. This is what happened in the Garden of Eden also. ఇది ఏదెను తోటలో కూడా జరిగినది ఇదే. We read in Genesis chapter 3. మనం ఆదికాండం 3వ అధ్యాయంలో దాన్ని మనం చదువుతాం. Genesis chapter 3. ఆదికాండము 3వ అధ్యాయము. The devil comes to Eve. ఇక్కడ సర్పము అవ్వ దగ్గరకు వస్తుంది. It's very interesting that the devil never went to Adam. Sorry brother, very interesting. The devil never went to Adam. చూడండి ఇక్కడ ఎంతో ఆశ్చర్యమైన విషయం ఏంటంటే ఈ సర్పము ఆదాము దగ్గరికి వెళ్ళలేదు ఎప్పుడు. He didn't go to Adam. ఆదాము దగ్గరికి వెళ్ళలేదు. But he went to Eve. అవ్వ దగ్గరికి వెళ్ళింది. If you are weak spiritually, నువ్వు ఆత్మీయంగా బలహీనంగా ఉంటే దుష్టుడు ఎప్పుడు నీ దగ్గరకు వస్తాడు. You haven't heard God's word. నువ్వు దేవుని మాట వినలేదు. It was to Adam that the Lord spoke. ఆదాముతో దేవుడు మాట్లాడాడు. And then he heard God's word. ఆదాము దేవుని మాట విన్నాడు. And then therefore he was strong. He was very clear. కాబట్టి తను ఎంతో స్పష్టత కలిగి ఉన్నాడు. But God had never spoken to Eve. కానీ దేవుడు అవ్వతో మాట్లాడలేదు. Therefore the devil came to Eve. కాబట్టి ఇప్పుడు సర్పం అవ్వ దగ్గరకు వచ్చింది. And then what the devil said? ఇక్కడికి వచ్చి సర్పము ఏం చెప్తుందో తెలుసా? Trying to put a black paint on God's love. ఇక్కడ సర్పం వచ్చి ఏం చేస్తుందంటే దేవుని ప్రేమ మీద నల్లటి పెయింట్ వేయడానికి ప్రయత్నిస్తుంది. See that verse 5. ఇక్కడ 5వ వచనం చూడండి. ఎలయనగా మీరు వాటిని తినుదినమున మీ కన్నులు తెరవబడుననియు మీరు మంచి చెడులను ఎరిగిన వారై దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా. Says there in verse 5. 5వ వచనంలో ఈ విధంగా చెప్తుంది. See, God doesn't want you to eat that. దేవుడు మీరు అది తినొద్దన్నారు ఎందుకో తెలుసా? Because if you eat, ఎందుకంటే మీరు తిన్నప్పుడు your eyes will be open and God doesn't want that. తెరవబడతాయి. God doesn't want that. దేవుడికి అదొద్దు. In other words, he was saying God does not love you. ఇంకొక మాటలో చెప్పాలంటే ఏం చెప్తుందంటే
దేవుడు నిన్ను ప్రేమించట్లేదు. When you eat the fruit, when your eyes will be opened, and you will become like God. మీరు కన్నులు తెరవబడితే మీరు దేవుని వలె అవుతారు, దేవతల వలె ఉంటారు. And God doesn't want you to be like that. దేవుడు ఆ విధంగా మీరు అవ్వాలని కోరుకోవట్లేదు. God doesn't want you to be like that. మీరు అలా ఉండకూడదని దేవుడు That is what అనుకుంటున్నాడు the devil is trying to say. అని సైతాన్ చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు. God doesn't love you. దేవుడు నేను ప్రేమించట్లేదు. God doesn't love you. దేవుడు నేను ప్రేమించట్లేదు. And dear sisters, dear brothers, this is a fight that we have. ప్రియమైన సిస్టర్స్, ప్రియమైన బ్రదర్స్, ఇదే మనకున్న పెద్ద పోరాటం. The fight of faith. ఇది విశ్వాస పోరాటం. You know what Jesus said? When I come back, will I find faith on this earth? యేసు ప్రభు ఏం చెప్పారంటే, నేను భూలోకమునకు వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసమును కనుగొనగలనా? Because this is a big fight. ఎందుకంటే ఇది ఒక పోరాటం కాబట్టి. The devil tells you that God doesn't love you. సైతాన్ అంటాడు దేవుడు నన్ను ప్రేమించట్లేదు అంటాడు. And God says, I love you. కానీ దేవుడు అంటున్నారు నేను నిన్ను ప్రేమిస్తున్నాను. And then we are in the middle to either to believe God or the devil. మనం మధ్యలో ఉన్నాం, దేవుడు నన్ను నమ్ముతున్నాం లేకపోతే సైతాన్ నన్ను నమ్ముతాం. I want to encourage you to believe God. కానీ మీరు దేవుణ్ణి నమ్మాలి అని చెప్పేసి నేను మిమ్మల్ని Don't believe the lie of the devil. సైతాన్ యొక్క అబద్ధం అని నమ్మకండి. And we can turn to Romans chapter 8. ఇప్పుడు రోమిలకు రాసిన పత్రిక వైపు తిప్పుదాం. రోమిలకు రాసిన పత్రిక, Romans chapter 8. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము. Romans chapter 8, verse 28. All of us know. 8:28 మనందరికీ తెలుసు ఈ వాక్య భాగము. All of us know that verse. మనందరికీ ఈ వాక్య భాగం తెలుసు. You know that God causes all things to work together for good to those who love God and all that. దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. But the other day when I was reading that verse, కానీ నేను మొన్న దీన్ని చదువుతున్నప్పుడు the Holy Spirit asked me, పరిశుద్ధాత్ముడు నన్ను అడుగుతున్నారు, God causes all things for your very best. Why should God do that? సమస్తము నీ మేలు కొరకే దేవుడు సమకూర్చి జరిగిస్తున్నారు కదా, దేవుడు అది ఎందుకు చేయాలి? Why should God do that? ఎందుకు దేవుడు చేయాలి అది? Why should God cause all things for your very best? Why should he do that? నీకు మేలు కలుగుటకే సమస్తమును సమకూడి జరిగేటట్లుగా దేవుడు చేస్తున్నారు. ఆయన ఎందుకు చేయాలి ఆ విధంగా? God does all that దేవుడు ఇవన్నీ చేస్తున్నారు because of one reason. ఒక కారణాన్ని బట్టి చేస్తున్నారు. Because God loves you. ఎందుకంటే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. Beloved brothers and beloved sisters, I hope you can believe that. ప్రియమైన బ్రదర్స్, ప్రియమైన సిస్టర్స్, మీరు దాన్ని నమ్ముతున్నారని నేను విశ్వసిస్తున్నాను. That God loves you so much. దేవుడు నిన్ను చాలా ప్రేమిస్తున్నారు. Therefore God says, I'll cause all these things to work together for your very best. అందుకే దేవుడు ఇవన్నీ నీకు మేలు కలుగుటకే సమకూడి జరిగిస్తాను. And the other day I discovered something more from Romans chapter 8. మనం నేను చదువుతున్నప్పుడు ఈ రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో ఇంకా ఎక్కువ కనుగొన్నాను. You know, it says about, we hear in the church about, and many messages we hear about bearing the cross, taking up the cross. మనం సంఘములో చాలా మెసేజ్లు వింటాం, సిలువను ఎత్తుకోవడం గురించి. And some people even say that, oh, you people talk only about the cross. కొంతమంది అయితే ఏమంటారంటే మీరు సిలువ గురించే మాట్లాడతారు, ఇంకేం మాట్లాడరు అంటే. But do you know that this word about the cross is given in chapter 8 of Romans, verse 36? మీకు తెలుసా రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 36వ వచనంలో సిలువ గురించి ఉన్నదని? Can you read that, brother, please? Yes. ఇందును గూర్చి రాయబడినదేమనగా, నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారము, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము. You are being put to death all day long, and you are considered like sheep to be slaughtered. దినమెల్లా వధింపబడిన వారము, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము. And this is what we read about the death of Christ. ఇదే క్రీస్తు యొక్క మరణం గురించి మనం చదువుతున్నాం. Considered as sheep to be slaughtered. ఎందుకంటే ఆయన వధకు సిద్ధమైన గొర్రెల వలె ఆయన ఎంచారు. That is a cross we have. అదే మనం మోయాల్సిన సిలువ. Jesus also said he had to take up the cross every day.
యేసు ప్రభు కూడా చెప్పారు ప్రతిదినం మనం సిలువను ఎత్తుకోవాలని. But only the other day I discovered, says it is in the middle of verse 35 and verse 37. ఇది మొన్న దీని ముందు నేను కనుగొన్నాను ఏంటంటే 35వ వచనానికి 37వ వచనానికి మధ్యలో ఇది ఉంది అని. Because in verse 35 it says about the love of Christ. 35వ వచనంలో క్రీస్తు ప్రేమ గురించి రాయబడి ఉంది. And it says in verse 37 also about the love of Christ. 37వ వచనంలో కూడా క్రీస్తు ప్రేమ గురించి రాయబడి ఉంది. And in verse 36, కానీ మధ్యలో ఉన్న 36వ వచనంలో the Lord is reminding us he had to take up the cross. దేవుడు మనకి ఏం గుర్తు చేస్తున్నారంటే మనం సిలువను ఎత్తుకోవాలని గుర్తు చేస్తున్నారు. So then it's a clear to me that the cross is not because God doesn't love us, but it is because God loves us. ఇక్కడ దీన్ని బట్టి ఎంతో స్పష్టమవుతుంది ఏంటంటే సిలువను ఎత్తుకోవడం అనేది మనం దేవుని ప్రేమించే దాన్ని బట్టి కాదు కానీ దేవుడు మనల్ని ప్రేమించిన దాన్ని బట్టి. So remember that, dear brothers and sisters. ఇది జ్ఞాపకం పెట్టుకోండి ప్రియమైన బ్రదర్స్ అండ్ సిస్టర్స్. God loves us always. ఎల్లప్పుడూ కూడా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నారు. And all these situations may happen. మన చుట్టూ ఎన్నో పరిస్థితులు సంభవించవచ్చు. All types of things. Is there anything which is not covered in those verses? ఇక్కడున్న వచనముల్లో ఏదైనా ఇంకా మనం చదవనిది ఏమైనా ఉందా? మరణమైన, జీవమైన, దేవదూతలైన, ప్రధానులైన, ఉన్నవైన, రాబోవైన అన్ని సంగతులు ఏమి జరిగినా కానీ You read verse 35 and 38 and 39, everything in the world is covered. 35, 38, 39లో మీరు చదివితే ఈ లోకంలో జరిగే సమస్తమే ఇక్కడ రాయబడి ఉన్నాయి. In all these situations we can conquer. ఈ పరిస్థితులన్నిటిలో కూడా మనం జయించిన వారి కింద ఉండగలం. Verse 37, we can conquer. అత్యధిక విజయమును పొందుచున్నాం. 37వ వచనం. Why we can conquer? మనం ఎలాగ విజయం పొందగలం? Because the Lord has died for us. ఎందుకంటే దేవుడు మన కొరకు మరణించారు. Because of his tremendous love for us. ఆయన మన యెడల ఉన్న ఆయన అత్యధికమైన ప్రేమను బట్టి. Thank you, Father, for your love. ప్రియమైన తండ్రి మీ ప్రేమను బట్టి మీకు వందనాలు. And in this situation I cannot understand, but Lord, you want me to die there. ప్రభువా ఈ పరిస్థితిలో నేను అర్థం చేసుకోలేను కానీ ఈ విషయంలో నేను చనిపోవాలని కోరుకుంటున్నాను. Lord, you want me to humble myself at this time. ప్రభువా ఈ పరిస్థితిలో నేను తగ్గించుకోవాలని కోరుకుంటున్నావు. Thank you, Father. వందనాలు ప్రియమైన తండ్రి. If you are like that, then you are blessed. నీవు ఆ విధంగా ఉన్నట్లయితే నువ్వు దీవించబడిన వాడి కింద ఉంటావు. I hope you are encouraged because of the love of God for us. మన యెడల ఉన్న దేవుని ప్రేమను బట్టి నీవు ప్రోత్సహించబడ్డావని నేను అనుకుంటున్నాను. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Father, we thank you. Father, we bless you, Lord. ప్రభువా నిన్ను సన్నుతిస్తున్నాము, నీకు వందనాలు చెల్లిస్తున్నాము. Lord, again you are encouraging us, Lord, that you ప్రభువా love us. మరలా నీ ప్రేమను బట్టి మమ్మల్ని ప్రోత్సహిస్తున్నావు ప్రభువా. Lord, you will give us everything, Lord, all what we need, Lord. ప్రభువా మాకు కావలసిన అన్ని సమస్తములు ఇస్తావు ప్రభువా. Lord, you are the one who will run towards us even when we fall into sin. మేము పాపంలో పడిపోయినప్పుడు మా వైపుకు పరిగెత్తుకుని వచ్చేది నీవే కదా ప్రభువా. Lord, you are the one who came in search of Adam, Lord, when they sinned. ఆదాము పాపం చేసినప్పుడు, అవ్వ పాపం చేసినప్పుడు వారిని వెతుక్కుంటూ వచ్చింది నీవే కదా ప్రభువా. Thank you, Lord, you will never give us up, Lord. ప్రభువా మమ్మల్ని ఎప్పుడు నువ్వు ఎన్నడూ విడిచిపెట్టినందుకు నీకు వందనాలు తండ్రి. Thank you for your tremendous love, Lord, in whatever may be the situation. పరిస్థితి ఏదైనప్పటికీ అత్యధికమైన నీ ప్రేమను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. Thank you, Father. వందనాలు తండ్రి. In the name of Jesus we pray. యేసు నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. Amen. ఆమేన్.